హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా వచ్చే నెల జూన్ 1 నుంచి వంట గ్యాస్, ఎల్పిజి, నేచురల్ గ్యాస్, పిఎన్జి కలెక్షన్ ఉన్న సాధారణ వినియోగదారులు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ నివాస ప్రాంతాల్లో పిఎన్జి కలెక్షన్ను అందుబాటులో వచ్చిన 3 నెలలలోపు ఈ కలెక్షన్ మారడం తప్పనిసరి. ఎల్పిజి కలెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోగా పాత పిఎన్జి కలెక్షన్ను రద్దు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత 5 నెలలుగా నిరంతరం పెరుగుతూ వస్తున్న వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గితే హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకునే చిన్న తరహా వ్యాపారులు భారీ ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సబ్సిడీ నిరంతరం పొందాలంటే వినియోగదారులు జూన్ 30 రోజుల్లోగా ఆధార్ ఆధారిత కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. బయోమెట్రిక్ పూర్తి చేసిన వారికి ఇది వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా సిలిండర్ బుక్ చేసుకోవాలి. జూన్ 1 నుంచి అమలులోకి వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు గ్యాస్ కలెక్షన్ను సరిచేసుకోవడము, సకాలంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.